అమరావతికి ఐఐటి నిపుణులు మరొకసారి రాబోతూ ఉన్నారు. ఇది తాజా అంశం. మద్రాస్ ఐఐటికి చెందిన నిపుణులు 12వ తేదీన రాజధాని అమరావతికి రాబోతున్నారు. ఒక రోజు పాటు పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఐకానిక్ టవర్స్, శాశ్వత హైకోర్టు పునాదులు పటిష్టతను పరిశీలించబోతున్నారు. కట్టడాల నమూనాలను పరిశీలించి ఖరారుకు సంబంధించిన సిఆర్డీఏ, ఐఐటి మద్రాస్ మధ్య గత తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఒప్పందం జరగడం, 5 టవర్లు శాశ్వత హైకోర్టును రాఫ్ట్ ఫౌండేషన్తో నిర్మిస్తుండడం, 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా అమరావతి నిర్మాణాన్ని గాలికి వదిలేయడం, దీంతో ఈ నిర్మాణాల పునాదుల్లో 5 ఏళ్లలో భారీగా నీరు నిలిచిపోవడం, కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ప్రొఫెసర్ మోహన్ ప్రసాద్, ప్రొఫెసర్ శోభదీప్ బెనర్జీ, ప్రొఫెసర్ రాధాకృష్ణ, జి పిళ్ళై నేతృత్వంలో బృందం పర్యటించడం, పునాదులు పూర్తిగా నీటిలో మునిగిన సమయంలో పడవల్లో పరిశీలించారు. ఐరన్ కాంక్రీట్ నమూనాలను తీసుకెళ్లి వీటి సామర్థ్యాన్ని పరీక్షించారు. వీటి సామర్థ్యాన్ని, నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని, తుప్పుపట్టి నినపచవులు రాళ్లకు రసాయన తాపడం చేసి నిర్మాణ పనులు కొనసాగించని తమ నివేదికలో సూచించారు. గత ఏడాది డిసెంబర్ పునాదుల్లో నీటి తోడివేసే ప్రారంభించారు. దాదాపు 50 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. దాదాపు 0.06 టీఎంసీల నీటి బయటికి పంపించారు. రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తిగా బయటపడడంతో మరోసారి ఐఐటి మద్రాసులోని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణులతో పరీక్ష చేయించేందుకు సిఆర్డీ అధికారులు లేఖ రాశారు. ఈ నిర్మాణాల టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఐకానిక్ టవర్లకు పిలిచిన 3 ప్యాకేజీలో 1, 2 టవర్లను షాపూర్జీ పల్లోంజి, 3, 4 టవర్ను ఎల్ఎన్టీ, జిఏడి టవర్ను ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. శాశ్వత హైకోర్టు పనులు ఎన్సీసీకి దక్కాయి. ఈ సంస్థలు క్షేత్రస్థాయిలో సన్నాహక పనులు ప్రారంభించాయి. అడుగును నీటిని తోడేశాయి. మేటలు వేసిన బురదను తొలగించాయి. ఈ నేపథ్యంలో ఐఐటి నిపుణుల బృందం రాబోతుంది. భౌతికంగా పరిశీలించడంతో పాటు కాంక్రీట్ నిర్మాణాలకు సంబంధించిన కోర్ కటింగ్ పరీక్షతో పాటు ఇనపరాడ్ల నమూనాలను తీసుకెళ్లి పరీక్షించబోతోంది. తుది ఫలితాల ప్రకారం నిర్మాణ పనులు చేపడతారు. నిర్మాణంలోనూ మార్పు చేర్పులు చేయబోతున్నారట.